నిజానికి శుతిమెత్తని మనస్సు కలిగినవాడే కానీ తనను ఆశ్రయించిన వారి పట్ల అపకారం చేసిన వారికి ప్రళయాగ్నిలాగా భయంకరంగా కనిపిస్తాడు రామయ్య. సహనంలో భూదేవి లాంటివాడు, కుబేరునిలా త్యాగ స్వభావం కలిగినవాడు, సత్యధర్మ పాలనలో ధర్మదేవతేనా అనిపిస్తాడు అంటూ నారద మహర్షి వాల్మీకి మహర్షుల వారికి తెలియచేశారు. ఇంకా తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. ఇలాంటి అమోఘమైన మరెవ్వరికీ సాధ్యం కాని అనితర సాధ్యమైన సద్గుణాల ప్రోగు అయిన ఈ మహానుభావుడు నలుగురు సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడై రాముడై వర్ధిల్లాడు అంటూ మహానుభావులైన నారద మహర్షుల వారు వాల్మీకి మహర్షుల వారికి తెలియచేశారు. ఈ శ్లోకంతో బాలకాండలోని సంక్షిప్త రామాయణంలో బాలకాండ పూర్తయింది. రాముని గుణగణ వర్ణనలోనే బాలకాండలోని కథ మొత్తం చెప్పేశారు ఆ మహానుభావులు. ఇప్పుడు మనం ఆ సీతారాముల అనుగ్రహంతో ఇంకా వివరంగా విందాము. రాక్షస బాధ కోర్వలేని భూదేవి విన్నపాన్ని, గోమాత విన్నపాన్ని, దేవతల దీనాలాపాలను విన్న విష్ణుమూర్తి స్వామి భూమి మీద దశరథ మహారాజుకు కౌసల్యామాతకు నరుడుగా జన్మించి మీ అంశలతో పుట్టిన వానరుల సహకారంతో దశకంఠుని దునుమాడుతాను, మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మనిషిగా జీవించి ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పుతాను. ఇక చింతమాని మీ అంశలతో మహాబలశాలులో తేజస్సు కలిగిన వానరులను సృష్టించండి అని చెప్పి దేవతలకు అందరికీ భూమాతకు కూడా ఆశ్వాసన కలిగించారు. అందరూ ఆనందంగా తమ తమ స్వస్థానాలకు తరలి వెళ్ళి తమ అంశలతో వానర వీరులను సృష్టిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా కోసల రాజ్యానికి రాజైన ధర్మాత్ముడు దశరథుడు తన గురువుగారైన వశిష్ఠ మహర్షుల వారి మాటను పాటించి ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్టి యాగము ప్రారంభించారు. ఆ యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమైన తర్వాత యజ్ఞపురుషుడు ఎంతగానో సంప్రీతి చెంది ఆయన ఇచ్చిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోరి దశరథాత్మజుడయ్యాడు. అందుకే ఆ పరంధాముడు ఈ దశరథుడు చేసిన గొప్ప గొప్ప పనులకు ఎంతగానో సంతోషించి ధరణీపతియగు దశరథనాయకు నింటబుట్టి నరరూపమునం బెరిగెద మేమును సురకంటకు మీద లావు సూపుట కొరకై అని చెప్పిన మాటను విని పాయస ప్రభావాన గర్భవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు చైత్రమాసం శుక్లపక్షం నవమి భానువాసరం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో కుమారులుగా తాను సాక్షాత్తు పరంధాముడు తన శేషాంశతో పాటుగా శంఖ చక్రాలను కూడా తోడు తీసుకొని మరీ కుమారులుగా ఉద్భవించారు. పుడమి పులకించింది. దేవతలు హర్షాతిరేకంతో పుష్పవృష్టి కురిపించారు. ప్రకృతిలోని సమస్త జీవులు, సమస్త సృష్టి కూడా హర్షాతిరేకంలో మునిగిపోయింది. ఈ పసివారికి ఇక్ష్వాకు వంశ కులగురువులైన వశిష్ఠుల వారు నామకరణం చేస్తూ అందరినీ ఆనందింపజేయగలిగిన వాడు కనుక పెద్దవాడైన దశరథుని తనయునికి కౌసల్యానందవర్ధనునికి రామ అని నామకరణం చేశారు. ఆ తర్వాత పుట్టిన కైకేయి గారాల పట్టికి భరతుడు అని, చక్కని స్నేహితురాలిలా వర్తించే సుమిత్రానందనులు కవలలకు లక్ష్మణ శత్రుఘ్నులు అని నామకరణం చేశారు ఆ మహానుభావులు. తారక మంత్రమైన రామ నామాన్ని అందించి మనందరినీ ధన్యులను చేశారు. ఇలా భూదేవి దేవతల మొరకు సమాధానంగా కౌసల్యానందవర్ధనుడయ్యి
దశరథుడి పుణ్యఫలంగా ఎందరో యోగులు, మునులు, యోగినులు, శాపగ్రస్తులైన వారు ఉపాసిస్తున్న పరబ్రహ్మతత్వం రామ అనే పేరుతో భువిపైన సాధారణ మానవుడిగా జన్మించింది. ఎవరి పరతత్వం ఏమిటి అనంటే మన తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమాచార్యుల వారు పులకించి ఇలా తెలిపారు. అరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. అరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. సురల రక్షింపగా అసురుల శిక్షింపగా, సురల రక్షింపగా అసురుల శిక్షింపగా, స్థిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు, వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన్న పలికేటి పరమార్థము. వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన్న పలికేటి పరమార్థము. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన, పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము. వింతలుగా మునులెల్లా వెదకిన ఎట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. రాముడుగా భగవంతుడు పుట్టక ముందు నుంచే రామ అనే తత్వాన్ని యోగులు ఉపాసిస్తూ ఉన్నారు. శివ కేశవ సమ్మిళితమైన ఈ స్వరూపాన్ని దర్శించడం కోసం తపస్సు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాముడు పుట్టకముందే ఆయన వనంలో తిరుగుతూ ఇప్పుడు ఇక్కడికి వస్తాడు అని, అప్పుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి జీవన్ముక్తురాలు అవుతావని, అప్పటి వరకు ఆ తారక రామనామ జపంలో పునీతురాలివి కమ్మని మతంగ మహర్షి శబరిమాతకు చెప్పారు. శాపగ్రస్త అయిన అహల్యామాతకు గౌతమ మహర్షుల వారు రాముడు అని అనలేదు, కానీ ధర్మదేవత ఈ ఆశ్రమంలో అడుగు పెట్టగానే చేయని తప్పుకి నీకు నువ్వు విధించుకున్న ఈ శిక్ష నుంచి
ముక్తి పొంది ఈ శాపం నుంచి విమోచనం పొంది పుటం పెట్టిన బంగారంలా ప్రకాశిస్తావని తెలిపారు. అంతవరకు రామనామంలోనే లీనమైంది ఆ తల్లి. రెక్కలు కాలిపోయి సముద్రం ఒడ్డున పడి ఉన్న సంపాతికి రామకార్యంలో మాట సాయం చేశాక తిరిగి రెక్కలు వస్తాయని ఒక మునీశ్వరుడు వరమిచ్చారని ముందు మన ప్రయాణంలో తెలుస్తుంది. ఆయన ఆ రామనామ జపంతో ఎప్పుడొస్తాడా రామయ్య అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కైకమ్మ ఆనతి మేరకు వనవాసం చేసిన సీతారామ లక్ష్మణులు వస్తారని తపస్సు చేస్తూ ఎదురు చూసిన ఋషులు, ఋషిపత్నులు ఎందరో వారి పవిత్ర పాద ధూళి సోకి ధరించిన ఋష్యాశ్రమాలెన్నో. అందుకే చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెదకిన ఎట్టి కాంతుల చెన్నుమీరిన కైవల్య పదము, రాముడు రాఘవుడు రవికులుడితడు అంటూ కీర్తించారు ఆ మహానుభావుని. తొలి పదకవితా పితామహులు ప్రాతస్మరణీయులు అయిన తళ్లపాక అన్నమాచార్య గురువర్యులు. సాక్షాత్తు వేదస్వరూపుడైన ఆ పరమాత్మనే సజ్జన రక్షణ, దుష్ట శిక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు పుత్రకామేష్టి యజ్ఞంలో లభించిన పరమాన్నం ద్వారా జన్మించాడు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఓ